ఇక యూట్యూబ్ ఛానల్ అయితే ఆపేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను కెమెరా ముందుకు వచ్చి ఎప్పుడు కూడా ఇంకేం మాట్లాడలేదు, ఎందుకంటే నేను ఒక ఇంట్రోవర్ట్ని. వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ. హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్లో వీడియోస్ చేసి ఇంచుమించు 2-3 మంత్స్ పైన అయిపోతుంది. నేను వీడియోస్ ఎందుకు చేయలేదు, ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ వస్తాయా రావా, లేదంటే మన ఛానల్లో ఇదే లాస్ట్ వీడియో అనేది మీకు ఈ యొక్క వీడియోతో ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది, అలాగే ఆడియో ఒక క్లారిటీ అనేది అంత ఇదిగా అయితే ఏమి ఉండదు. ఎందుకంటే నేను మా చేలోని, అది కూడా అవుట్డోర్లోని వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. ప్రజెంట్ వీడియో షూట్ చేయడానికి ట్రైపాడ్ కూడా లేదు, అండ్ మంచి ఆడియో క్వాలిటీ రావడానికి అనేది మైక్రోఫోన్ కూడా అయితే ఏం లేదు. నేను జస్ట్ నార్మల్గానే వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. ఇక మీటర్లోకి వస్తే మన ఛానల్ స్టార్ట్ చేసి ఇంచుమించు 2 years పైన అయిపోతుంది. ఈ 2 yearsలో నేను యూట్యూబ్ పైన అనేది చాలా ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేశాను. అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్లోని ఇంచుమించు 100+ డివై ప్రాజెక్ట్ వీడియోస్ కూడా చేశాను. కానీ మన ఛానల్కి ఎటువంటి గ్రో అయితే లేదు. మేబీ అది కంటెంట్ ప్రాబ్లమో తెలియదు, లేదంటే నేను సరిగా వీడియోస్ చేయలేకపోవడమో తెలీదు. ఏదైతే మొత్తానికి మన ఛానల్కి గ్రో అయితే లేదు. రీజన్ ఏంటంటే ప్రజెంట్ వీడియోస్ చేయడానికి టైం అయితే సెట్ అవ్వట్లేదు. ఓన్లీ టైం అని కాదు, బడ్జెట్ కూడా సెట్ అవ్వట్లేదు. మీరు అనుకోవచ్చు, బ్రో అమౌంట్ లేకుండా ఇప్పుడు దాకా వీడియోస్ ఎలా చేశారని. యాక్చువల్లీ చెప్పాలంటే నేను సేవ్ చేసుకునే అమౌంట్ అయితే ఏం లేదు. నేను వారానికి ఒక 2-3 రోజులు వర్క్స్కి వెళ్తే వచ్చిన అమౌంట్తో అలాగా వీడియోస్ అయితే చేసేవాడిని. ఏదో ఇప్పటిదాకా అలా వీడియోస్ అయితే చేసుకుంటూ అయితే వచ్చాను. కానీ ఇక నుంచి టైం సెట్ అవ్వట్లేదు, అలాగే బడ్జెట్ కూడా సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. అందులోనే నా పరిస్థితి అనేది కూడా కొద్దిగా డిఫరెంట్ అందరితో కంపేర్ చేసుకుంటే. అయినా సరే ఏదో నాకు వచ్చిన కంటెంట్ని మీకు నేర్పించాలి కదా అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క కేటగిరీని అయితే ఎంచుకున్నాను. నిజానికి చెప్పాలంటే మన తెలుగు కమ్యూనిటీలోని మన కేటగిరీకి అంత రీచ్ అయితే లేదు. లేకపోయినా సరే ఏదో మీ అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను మీ యొక్క కేటగిరీ పైన నాకున్న అవగాహనతో మీకు నేర్పిందామని ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ నాకు అంత గ్రోత్ అయితే ఏం అనిపించలేదు. అందులోని ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసి కొద్ది కూడా అలా బడ్జెట్ అయితే అయిపోతుంది, కానీ నాకు ఎటువంటి గ్రో అయితే కనిపించలేదు. అందుకే ఇక నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఆపేద్దామని అయితే అనుకుంటున్నాను. యాక్చువల్లీ మనకున్న సబ్స్క్రైబర్ బేస్కి నేను వీడియోస్ చేయకపోయినా పర్వాలేదు. కాకపోతే జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఒకరైనా సరే సబ్స్క్రైబర్ కదా అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోని అయితే చేశాను. మన ఛానల్ని అలాగే నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అండ్ వ్యూవర్కి, అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్న వ్యూవర్కి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. మేబీ ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే రాకపోవచ్చు, కాకపోతే నాకు వ్లాగ్స్ చేద్దామని అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది. మీరు ఒకంటే నేను వ్లాగ్స్ అయితే చేస్తున్నాను, కాకపోతే దానికి టైం పట్టిద్ది అనమాట. ఏదో ఈ రోజు చెప్పి రేపు నుంచి అయితే మొదలెట్టి అంత ఇదిగా అయితే లేదు ఇప్పుడు నా పరిస్థితి అనేది. కాబట్టి నేను ప్రజెంట్ అయితే అందాక యూట్యూబ్కి అయితే గ్యాప్ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ. ఎందుకంటే నేను కెమెరా ముందుకు వచ్చి ఎప్పుడు కూడా ఇంకేం మాట్లాడలేదు, ఎందుకంటే నేను ఒక ఇంట్రోవర్ట్ని. కాబట్టి ఇంతకు మించి నేను కూడా ఏం మాట్లాడలేను. సరే అయితే అందరికీ వన్స్ అగైన్ నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ బాయ్. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ మంచి కంటెంట్తో అయితే వస్తాను.